ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరినీ చూస్తున్నాడు. ముఖ్యంగా బాధలలో, శ్రమలలో, వేదనలో ఉన్నవారిని ఆయన చూస్తున్నాడు. కారణం వారికి ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల కలగజేయడానికి. నీ బాధల్లో నువ్వు బాధలు చూసుకొని కుమిలిపోతున్నావే కానీ నీ శ్రమలు చూసుకొని వేదన పడుతూ ఎవరి వల్ల వచ్చినాయి అని వీరిని నిందిస్తున్నావే కానీ నీ శ్రమలలో నుండి నిన్ను విడిపించగలిగిన ప్రభువు నీ వైపే చూస్తున్నాడు అన్నది నీవు గుర్తించడం లేదండి. పేతురు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావు అని చెబితే, నో ప్రభువా, ఏంటి ప్రభువా నువ్వు ఇలా చెప్తున్నావు, నీ కొరకు శ్రమ పడడానికి చనిపోవడానికి కూడా సిద్ధమే అన్నాడు. కానీ తీరా ఆ శోధన సమయంలో ముమ్మారు నేను ఎరగనని బొంకేశాడు. అప్పుడు కోడి కూసి